మన వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం అందరము కలిసి చదుదాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదుదాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న మాటలు మాకు అర్థమవునట్లు సహాయపడము. పరలోకము నుండి మీ మాటలు మాకు వినిపించము తండ్రి. మీరు మాట్లాడితే తప్ప మేమేం నేర్చుకోలేము తండ్రి. మీ ఆత్మ ద్వారా మీ యొక్క మాటలు మాకు వినిపించండి. మా మధ్యన మీరు ఉండండి. మీ ధవళ సింహాసనం నుండి మీరు విడుదల చేసే ప్రతి మాట మీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించి మా మనోనేత్రాలు తెరవమని, మా ఆరాధనలు అంగీకరించమని, కూడికను ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఇంకోసారి మళ్ళీ మాట చదుదాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చదువుకున్నటువంటి ఈ లేఖనం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట నీతిమంతులారా అనే ఒక మాట రాయబడి ఉంది. ఈ దినం మన అంశం ఏంటంటే నీతి. దేవుడు నీతిమంతుడు. నీతిమంతులు దేవుణ్ణి ఆరాధన చేయాలి. అది యథార్థవంతులకు శోభస్కరం. అసలు నీతి అంటే ఏమిటి? దేవుని నీతి ఎలా ఉంటుంది? మన నీతి ఎలా ఉంటుంది? అయితే మనం నీతిమంతులముగా ఎలా చేయబడతాము అనే విషయాలు ఈరోజు నేర్చుకుంటాం. మొట్టమొదటిగా నీతి అంటే ఏందో తెలియాలి కదా. ఏంటి నీతి అంటే? ఏంటమ్మా నీతి అంటే? అబద్ధాలు మాట్లాడకుండా, తప్పులు చేయకుండా, కరెక్ట్గా జీవిస్తా, పరిశుద్ధంగా జీవించడం, నీతిగా ఉండడం, అంతే కదా. ఇంకొక మాటలో ఒక ఆయన చెప్తాడు, నీతి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక పెంట చూసినాం అనుకో, దాన్ని చూస్తే దాని వాసన చూస్తే బ్యాక్ అని వస్తుంది. కొంతమందికి వాసన వస్తుంది రాదా? అట్లా పాపమును చూస్తే పాపమును చూస్తే అంత వాంతికి వచ్చేటట్టు రావాలా. అర్థమవుతుందా? వాంతికి వచ్చి ద్వేషించాలా, వద్దురా అని. అది నీతి అంటే. పాపమును చూస్తే అసహించుకునేటట్టుగా, పాపమును చూస్తే వద్దు నాకు అనేటట్టుగా ఉండాలా. అది నీతి అంటే. అట్లా చెప్పినాడు ఒక ఆయన. సరే, మన నీతి ఎట్లా ఉంటుంది? నీతి అంటే ఏంటంటే, అబ్రివేషన్ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతి అంటే ఏంటంటే, చూడండి, కొరింథీ పత్రికలో ఒక మాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు ఆయనే నీతి. ఏమంట? యేసు ప్రభువే నీతి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని చూస్తే చాలు నీతిని చూసినట్లే. అర్థమవుతుందా? యేసు ప్రభువును చూస్తూ ఉంటే చాలు, ఈయన యేసు ప్రభువును చూస్తూ ఉంటే చాలు నీతిని చూసినట్లే. ఆయనను చూస్తే చాలు నీతి కనపడుతుంది. పరలోకంలో ఏముంది తెలిసిన? దేవుని రాజ్యము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇంకొక చోట రాయబడింది, ఆయన సింహాసనం కంట, దేవుని సింహాసనం అంట ఎట్లా ఉంటుందంటే, నీతి న్యాయములకు సింహాసనము ఆధారంగా ఉంటుందంట. ఆ సింహాసనానికి ఆధారం ఏంటంటే నీతి, న్యాయం. ఈ రెండు లేకుండా ఆ పరలోకమే ఉండదు. ఈ భూమి మీద ఏముంది? నీతి ఉందా? మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుంది, ఏంటంటే, నీతి అడవి పోయింది, ఊరు వచ్చి ఏం జరిగింది? అన్యాయం వచ్చి ఊరు జరిగింది, నీతిమో అడవి పోయిందని. అంటే ఎక్కడుంది నీతి? నీతి లేదు. మన నీతి ఎలా ఉంటుంది తెలిసిన? మన నీతి ఎలా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది. చూడండి ఒక మాట. మన నీతి యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. చూడండి ఏముంటుంది అక్కడ. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డ వలె నాయను. మన నీతి క్రియలు ఎట్లా ఉన్నాయంట? మురికి పేలికలు.
మురికి గుడ్డల వలె ఉన్నాయి మన నీతి క్రియలు. మన నీతి గురించి రాయబడింది. మురికి ఎట్లుంటది? మన నీతి ఎట్లుంటదంటే ఎట్లుంటదమ్మా? మొట్టమొదటిగా మురికి పేలికలు, మురికి గుడ్డలు. మురికి పేలిక, మురికి గుడ్డ ఎవరైనా ధరించుకుంటారా? బైబిల్ చెప్తుంది మన నీతి ఎట్లా ఉందంట? మన నీతి మురికితో సమానంగా ఉంది. బైబిల్ స్పష్టంగా ఒక పెద్ద బిగ్గరగా కేక వేసి చెప్తా ఉంది. ఏం తెలిసిన? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఉన్నాడా భూమి మీద? కనపడతాడా? భూతద్దం పెట్టి చూస్తే ఎక్కడున్నాడు నీతిమంతుడు? ఏజీ గార్డెన్లో ఎంతమంది ఉన్నారు? రాయుడు కాలంలో ఎంతమంది ఉన్నారు? ఏజీగా మొత్తం రాయి చోటి జల్లెడ పెట్టి చూస్తే ఎవడున్నాడు నీతిమంతుడు? హూ ఇస్ దేర్? అబ్రహామును బట్టి ఆ దేశం వర్ధిల్లింది. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిమంతుడు ఒకడే. అప్పుడు ఆ అబ్రహాము నీతిగా యేసుప్రభువుని నమ్మిన దాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడు. నోవహు నీతిని ప్రకటించినాడంట. ఎన్ని సంవత్సరాలు ప్రకటించినాడంటే 300 సంవత్సరాలు నీతిని ప్రకటన చేస్తూ వచ్చినాడంట. ఎవరు నమ్మినారు? ఎవరైనా నమ్మినారా? ఎవరు నమ్మలే. పోయా అని అన్నారు. కానీ రక్షించబడింది ఎవరు? చివరికి నోవహుతో పాటు తన కుటుంబం 8 మంది ఓడలో వచ్చి చేరుకున్నారు. దేవుడు ఒక మంచి మందిరం ఇక్కడ ఏర్పాటు చేసినాడు. యేసుప్రభు ఈ ఇంటిలో ఉంటే, యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిలో కిక్కిరిసిపోయే జనం, వాకిటైనను కూడా స్థలం లేదంట. ఏమంట? ఇప్పుడు ఈ మందిరము కూడా వాకిటైనను స్థలం. దేవుడు నింపబడితే, దేవుడు నివసిస్తే ఆ ఇల్లు ఎట్లుంటది? ఆ ఇల్లు వెలిగిపోతా ఉంటది. అట్లా వాకిట కూడా స్థలం లేదు కూర్చునేదానికి యేసుప్రభు ఉంటే. ఆ విధంగా దేవుని ఆత్మ ఆ కార్యం జరిగించబడాలా. మనం దాని కొరకు సహకరించాలా. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు. సరే, ఇప్పుడు మన నీతి ఎట్లుంది? మన నీతి మురికి పేలికలతో సమానంగా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు అయినా లేడు, గ్రహించువాడు లేడు. అందరూ దారి తప్పి ఏకముగా, అందరూ దారి తప్పిపోయినారు, ఏకముగా పనికిమాలిన వారు అయిపోయినారని రాయబడు. ఎవడున్నాడు నీతిమంతుడు? అదే చూస్తున్నాడు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఇదే 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 కేక బైబిల్ చెప్తా ఉంది. మంచివాడు లేడు, ఒక్కడు లేడు. మంచివాడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దారి తప్పి ఏకముగా చెడ్డవారు అయిపోయినారు. సరే, ఇంకా ఏం చెప్తుందో తెలిసిన బైబిల్ చూడండి. మన నీతి ఎలా ఉందంటే తీతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. తీతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ రాయబడిన మాట, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి. మన నీతి ఎట్లాంటిదంటే దుర్నీతి. ఏంటిదంటే మన నీతి దుర్నీతి, దుష్ట క్రియలతో నింపబడి ఉంది. పొద్దున్న లేచినాల నుంచి రాత్రి వరకు ఎన్ని దుర్నీతి పనులు చేస్తాడో వాడు. మళ్ళా దేవుడా అనుకునే చంపలు ముట్టుకుంటే ఏం ప్రయోజనం? వాని హృదయంలో ఏముంది? దుర్నీతి ఉంది, చెడ్డ పనులు ఉన్నాయి. నీతి లేదు. నీతి నివసించడంలే, దుర్నీతితో నింపబడి ఉన్నాడు. ఇంకా ఏం చెప్తుందో తెలిసిన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అని ఉంది అక్కడ. ఏం నీతి అంట? శాస్త్రుల నీతి. వీళ్ళ నీతి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు వేషధారులు. వీళ్ళ నీతి ఎట్లాంటిదంటే, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. పైకి భక్తి పరుల్లాగా మేమే భక్తి పరులు మనం చూపించుకుంటా ఉంటారు. వీళ్ళ నీతి ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉంటుంది వీళ్ళ నీతి? శాస్త్రుల నీతి, పరిసయ్యులు. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే 2 మాటలు ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. వాళ్ళకు వచ్చే రాబడిలో దశంభాగం తీసుకొచ్చేస్తారు. వాళ్ళు వేషధారులు. వాళ్ళ గురించి రాయబడిన మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదివితే, ఇప్పుడు టైం లేదంతా చదవము. అయితే ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే వాళ్ళు చెప్తారు కానీ చేయరు. అర్థమవుతుందా? వాళ్ళు చెప్తారు కానీ చేయను కూడా చేయరు. కాబట్టి ఇలాంటిది మన నీతి. ఇంకా ఏముంది తెలిసిన? చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక మాట ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. ఎరుగక, దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు. దేవుని నీతికి లోబడలేదు. ఏం నీతి ఇది?
స్వనీతి, స్వంత నీతి. నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు వాడు, నేను చెప్పిందే రైట్ అంటాడు. స్వనీతి పరులు. నాకంటే మించినోడు లేడు, నాకంటే తప్పు అంటే నేను చెప్తేనే జరగాలంటాడు. స్వనీతి. ఏమంట ఇది? ఏం నీతి ఇది? మన నీతి గురించి రాయబడి మనం ఎలాంటి వారం అంటే, మన నీతి ఎలాంటిదంటే మొట్టమొదటిగా మనం చూసినాము, మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది. ఏమంట? మురికి గుడ్డల వలె ఉన్నది. మన నీతి దుర్నీతి. ఏమంట మన నీతి? దుర్నీతి. మన నీతి పరిశీల నీతి, శాస్త్రుల నీతి. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చెప్పరు చేయరు, చెప్తారు కానీ చేయరు వాళ్ళు. తర్వాత ఇంకోటి చూసినాం ఇప్పుడు, ఏందంట? ఏంది ఈ నీతి? స్వనీతి. ఏం నీతి ఇది? స్వనీతి. ఇంకొకటి ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అని. సరే, ఇవన్నీ మన నీతి, మనలో ఉన్నటువంటి నీతి కార్యాలు ఇవి. సరే, ఇప్పుడు మనము నీతిమంతులంగా చేయబడాలంటే ఏం చేస్తే, ప్రభు ఏం చేస్తే మనం నీతిమంతులంగా అయ్యామనేది కూడా తెలుసుకోవాలా. ప్రభు చేసినాడు మనలను నీతిమంతులుగా. ప్రభు చేసినటువంటి పనులను బట్టి, ప్రభు ఏం చేస్తే మనలను నీతిమంతులుగా అయ్యాం. ప్రభు మనలను నీతిమంతులుగా చేయాలని ఆశపడ్డాడు. ఆయన ఏం చేస్తే మనం నీతిమంతులంగా అయ్యామో చూడండి ఒక మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏంటిది ఇది? ఎవరు విధేయత చూపించారు? యేసు ప్రభు ఈ భూమి మీదకి 33.5 సంవత్సరం జీవించినాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన విధేయత చూపించినాడు. ఆయన దేవుడై ఉండి సశరీరుడుగా, మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. రావాల్సిన ఉద్దేశం ఏంది? మానవునిగా పాపులను రక్షించడానికి వచ్చినాడు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరంలే, ఆరోగ్యం లేనోళ్ళకే వైద్యుడు అవసరం. నాకు రోగం ఉంటే నేను ఎవరి దగ్గర పోతాను? ఎవరి దగ్గర పోతా? డాక్టర్ దగ్గర పోతా. ఈ లోకం ఎట్లా కనబడుతుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని తెలిసి దేవుడు ఏం చేసినాడు? తానే స్వయంగా మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. నీ కోసము, నా కోసం వెతుక్కుంటూ వచ్చినాడు. నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించలే, ఆయనే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించినాడు. ఆయన ఈ భూమి మీద ఎట్లా జీవించినాడంటే విధేయత నేర్చుకున్నాడంట. ఏం నేర్చుకున్నాడు? విధేయత. ఆయన చూపించిన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినారు. అది రాయబడింది. ప్రభు చేసిన పని ఏంటంటే, దేవునికే విధేయత ఉంటే నీకు నాకు విధేయత ఉందా? ఏమండి? దేవునికి ఏముంది? ఒబీడియన్స్ ఉంది. వింటాడు ఆయన, విధేయత ఉంది. నేను దేవుణ్ణి కదా, నేను చెప్పింది నువ్వు వినాలా అని ఏమన్నా ఆయన అట్లా చేయలే. ఎంత తగ్గించుకున్నాడు తెలిసిన? భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఒక ధనవంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు ఈ భూమి మీదకి పేద నరునిగా భూమి మీదకి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? పేద నరుని ఆకారంలో భూమి మీదకి వచ్చినాడు. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము దరిద్రుడైను అని రాయబడి ఉంది. ఏమైనా అంట? నీ నిమిత్తం నా నిమిత్తం దరిద్రత వహించినాడు ఆ నీతిమంతుడు. అందుకని దేవుని గుణం ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి గుణం కీర్తనలో రాయబడి ఉంది, దేవుడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించునని రాయబడి ఉంది. ప్రేమించుచున్నావు నీతిని ద్వేషించినావు. ఆయన ప్రేమించేది ఏం ప్రేమిస్తాడంట? నీతిని ప్రేమిస్తాడు. దుర్నీతిని ప్రేమిస్తాడా? ప్రేమించాడు. అందుకనే ఆయన విధేయత చూపడం వలన, ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి మానవునిగా వచ్చినాడు. కేవలం నిన్ను బాగు చేయడానికి, నన్ను బాగు చేయడానికి, కేవలం నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నన్ను నీతిమంతునిగా చేయడానికి. ఆయన ద్వారా ఒకని విధేయత వలన అనేకులు ఏమైనారంట? ఏమైనారు? నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినారు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. తీర్పు చెప్తున్నారు. ఒక శతాధిపతి ఏం చెప్తున్నాడు? తీర్పు చూడండి. శతాధిపతి జరిగినది చూచి
ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. ఏమండి? ఎవరు నీతిమంతులు? యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు ఈ తీర్పు? ఈ జడ్జిమెంట్ ఎవరు ఇస్తున్నారు? శతాధిపతి చెప్తున్నాడు. ఇదంతా జరిగిందంతా చూసి, సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ. ఒక దొంగ ఏమంటున్నాడు తెలిసిన? యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, తీర్పు ఇస్తున్నాడు. ఏమని? ఈయనలో చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. 41 వచనం, 41, 23, 41, లూకాసు సువార్త 23వ అధ్యాయం 41 వచనం. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఏమన్నాడు? అతను ఏం సాక్ష్యం ఇచ్చినాడు? ఈయన ఏ తప్పిదమో చేయలే, ఒక తప్పు కూడా కనపడదు ఆయనలో. నువ్వు వెతుకు ఎంత దగ్గర పోయి చూడు, ఆయనలో తప్పే కనపడదు. ఏ మచ్చ కానీ, ఏ డాగు కానీ, ఏ కళంకము కానీ ఆయనలో పట్టి చూసినారు కొంతమంది. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినారు, ఆయనలో ఏ మాత్రమో తప్పు కనపడలే. ఆ దొంగ చెబుతున్నాడు పైన సిలువ మీద నుంచి, ఏమన్నాడు? ఈయనలో ఏ తప్పిదమే లేదు, దోషమే లేదు, దోషమే కానరాదు, మచ్చ కనపడదు, డాగు కనపడదు, కళంకము కనపడదు, నిర్దోషి. అందుకనే ఆయన గురించి రాయబడి ఉంది, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన పాపమే ఎరుగడు అని రాయబడి ఉంది. యేసుప్రభు గురించి ఏమంట? ఆయన పాపమే ఎరుగడు, ఆయన పాపమే చేయలేదు. ఇంకో చోట ఏముంటదంటే నేను పాపము చేసిన ఎడల, నేను తప్పు చేసిన ఎడల నా మాట ఎందుకు, నేను పాపం చేశానని ఎవరన్నా చూపించగలుగుతారా అన్నాడు. ఎవరన్నా చూపించినారమ్మా? ఎవరు లేరు. ఇంతవరకు వెతికిన వాళ్ళు కనపడకుండా పోయినారు. అది ఆయనటువంటి ఆ శతాధిపతి తీర్పు చెప్తున్నాడు. చూసిందంతా చూసి పిలాతు చెప్పినాడు, ఎంతో మంది తీర్పులు చెప్తూ వచ్చినారు, నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, యేసు ప్రభువే నీతి, ఆ నీతిమంతుని సిలువ వేయొద్దు. ఎందుకు సిలువ వేయబడినాడంటే కేవలం నీ తప్పు కోసం, నా తప్పు కోసమే. మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన శాపగ్రాహి అయినాడు. కాబట్టి ఆయన అనీతిమంతుల కొరకు ఒక నీతిమంతుడు చనిపోయినాడు. అర్థమవుతుందా? ఏదైనా బలి ఇవ్వాలంటే ఏదైనా ఎట్లాంటిది కోరుకుంటారండి బలికి? మీ ఊర్లలో తిన్నాలు జరగలే? ఏమ్మా, మెల్లకన్ను ఉండేది, గుడ్డి కన్ను ఉండేది, కుంటికాలు ఉండేది, అవి తెచ్చేమన్నా బలి అర్పిస్తారా? దోషము లేనిది మంచిది తీసుకొస్తారు, శ్రేష్టమైంది. ఏదో ఒకటిలే తగలబెట్టుకోవాలని చెప్పి అంటారా? ఎట్లాంటిది కోరుకుంటారంటే మంచిది. బలి ఇచ్చేటప్పుడు మంచిది తీసుకుంటారు. అనీతిమంతుల కొరకు ఒక నీతిమంతుడు బలి అయిపోయినాడు. అర్థమవుతుందా? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము, నా కోసము రావాల్సిన బలిని ఆయన తీసుకున్నాడు. అప్పుడు మళ్ళీ నేను చేసినాడు, ఆయన బలి గావించి నన్ను నీతిమంతులుగా చేసినాడు. కాబట్టి ఈ శతాధిపతి తీర్పు చెప్పినాడు. ఏమని? తీర్పు చేయబడింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోనే పోవద్దు అని. కాబట్టి ఇంకా ఏముందంటే 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏమంట? ఎంత విలువైన మాట అండి ఈ మాట. పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనలను నీతిమంతులుగా చేయటానికి ఏం చేసినాడు ఆయన? పాపమెరుగని ప్రభు నీ కోసము, నా కోసము. అందుకని పాట కూడా ఉంది, పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను, పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను. ఏమైనా అంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం లేదు ఆయనలో పాపమే లేదు.
విలువైన దేవుడు ఆయన. అందుకనే దేవునికి ఒక పేరు, దేవుడు నీతిమంతుడు. ఏమంట? దేవునికి ఏం పేరు? నీతిమంతుడు. హీఈస్ రైచియస్. హీఈస్ రైచియస్ గాడ్. ఏమైనాడంటే ఈ ఈ రైచియస్ గాడ్ ఏమైందంటే లోక పాపములన్నిటినీ మోసుకున్నాడు ఆయన భుజం మీద. ఏమన్నట? ఏం మోసినాడు? ఒక పేరుంది ఆయన. లోక పాపములన్నిటినీ మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. నీ కోసము నా కోసము బలి అయిపోయినాడు సిలువలో. ఎవరి నిమిత్తం అంటే నీ నిమిత్తము నా నిమిత్తమే. నీ మీద దెబ్బ పడకూడదని, నీ మీద నా మీద దెబ్బ పడకూడదని, నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనము నీతిమంతులంగా చేయబడడానికి ఆయన ఏమైనాడంట? పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు. అందుకని ఆ మాట రాయబడింది, పాపమెరుగని ఆయన ఏమంట? మన కోసము పాపముగా చేయబడ్డాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరన్నా. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఎట్లా మనం రక్షించబడుతున్నాం? ఎట్లా మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం? మనం తన రక్తము ద్వారా, తన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము గార్చినాడు, నిర్దోషమైనటువంటి బలి, దోషము లేనటువంటి వాడు ఆయన. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము బలి అయిపోయినాడు. ఆ విలువైన పరిశుద్ధమైన పుణ్యమైన నీతి రక్తం అది. ఆ నీతి రక్తము ద్వారా మన పాపము కడగబడింది. అందుకని బైబిల్ చెప్తుంది ఒక మాట, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. నువ్వు నేను పవిత్రం కావాలంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే పవిత్రులమవుతాం. నువ్వు ఇంక ఎంత వేసి ఉతుకో, ఎంత వేసి ఉతికినా ఏం చేసినా నీ హృదయంలో పాపం పోవాలంటే ఒకటే మార్గం. ఏంటిది మార్గం? యేసు రక్తమే. పరిశుద్ధమైన పుణ్యమైన రక్తం కార్చినాడు, నీ కోసం నా కోసం కార్చినాడు. దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి నిమిత్తం భరించినాడు? ఒకసారి ఆ సిలువను చూసి ఆ ప్రేమను గుర్తెరగవా నువ్వు? ఈ ప్రభువు అందరికీ ప్రభువే. ఆయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి కాదు ఆయన. అందుకని రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. అందుకని ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ పీస్ అండ్ రెస్ట్. లోకం ఇవ్వనటువంటి నెమ్మది, లోకం ఇవ్వనటువంటి శాంతి ఆయన దగ్గర మాత్రమే ఉంది. శాంతి, సంతోషం, నెమ్మది ఇవ్వడానికి వచ్చినాడు. శాంతి, సంతోషం, సమాధానములు సాదా యేసులో దొరుకున్. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబ. శాంతి, సమాధానం, సంతోషం ఇవ్వడానికి, అనీతిమంతులమైన మనలను బాగు చేయడానికి, పాడైపోయిన మన బ్రతుకులను బాగు చేయడానికి ఆయన ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం వెతుక్కుంటూ వచ్చినాడు. ఒకసారి ఆయనను చూస్తావా? ఆయనను చూడు. ఆయన చూస్తే ఇంక నువ్వు పక్కకు పోవు. ఆ ప్రేమను గుర్తెరుగు. ఆ నీతిమంతుడు ఆ విలువైన రక్తము గార్చినాడు. ఆ రక్తము చూస్తే శత్రువు ఎంత దూరం పారిపోతాడంటే అంత దూరం పారిపోతాడు. అందుకనే ఒక స్లోగన్, యేసు రక్తమే జయం. ఏమంట? యేసు రక్తంలో ఏముంది? జయం ఉంది. యేసు ప్రభు రక్తం పరిశుద్ధమైన పుణ్యమైన రక్తం, పాపమెరుగని రక్తం. అది ఆ రక్తం విలువైన రక్తం. ఆ రక్తంలోనే ప్రతి పాపము కడగబడతాయి. అందుకనే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా అయిపోతున్నావు నువ్వు. 2003వ సంవత్సరం నేను కూడా, మేము రాజులం అయినప్పటికీ క్షత్రియ కుటుంబం, మా కుటుంబంలో ఎవరు నమ్మలే దేవుణ్ణి. యేసు ప్రభు యొక్క రక్తం, ఆ ఉదయకాలం నేను క్షమాపణ అడిగిన ఆ రక్తంలో ఏదో బరువు పోయినట్టుగా పోయింది. నన్ను క్షమించినాడు. విలువైన శక్తిమంతుడైన దేవుడిని నేను చూసిన. జీవితాన్ని కాపాడినాడు. ఆయన అడుగుజాడలో నడుస్తున్నా, ఏమి తక్కువ కాకుండా చూస్తున్నాడు. ఎంత విలువైన దేవుడు అంటే అంత విలువైన దేవుడు. ఈ దేవుడు నీకు కూడా దేవుడుగా ఉన్నాడా ఈరోజు? లేకపోతే ఆయన ఈరోజు నేను స్వీకరించు, ఆయన నీ హృదయంలో అంగీకరించు చాలు. తర్వాత మనిషి ఎట్లా నీతిమంతుడవుతున్నాడంటే,
చూడండి, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. మన పాపములను ఏమంట మ్రాను మీద మోసుకొనెను. ఉమ్, ఉమ్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము నీతిమంతులం కావడానికి, మనము నీతి విషయమై జీవించడానికి, నీతిమంతులంగా కావడానికి ఆయన ఏం చేసినాడంటే మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడని రాయబడి ఉంది. ఏమంట? మన పాపములను ఏం చేసినాడు ఆయన? మ్రాను మీద మోసుకున్నాడు, సిలువలో మరణించినాడు, తన మీద వేసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని రాయబడు. ఆయనకు ఒక పేరు. ఏం పేరు అంటే, ఏం పేరు ఆయనకు? లోక రక్షకుడు. లోక రక్షకుడు ఆయన. ఒక ఊరికో, ఒక జాతికో, లేకపోతే ఒక రాయచోటుకో, ఏజిగడానికే కాదు రక్షకుడు ఆయన. ఎలాంటి వారికి రక్షకుడు? లోకానికి అంతటికి రక్ష. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కోడై కూస్తున్నాయి. ఏమని తెలిసినా? యేసు ప్రభు లోక రక్షకుడని. ఒక ఇండియాలోనే ఒక్కొక్క ఇంటింటికి ఒక్కొక్క దేవుడిని గొలిపించుకున్నారు. ఒక విచారం ఏంటంటే, ఒక బాధ, ఒక 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 రాయి తీసుకొచ్చి మధ్యలో పెట్టి ఇదే దేవుడు అని చెప్పి కొంతమంది దానికి బొట్టు పెట్టి రాతిని పూజించడం మొదలు పెట్టినారు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? నీ హృదయంలో ఉన్నాడు. ఆయన్ను స్వీకరించు, ఆయన్ని అంగీకరించు. సృష్టిలో ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు. మానవ నేత్రము దేవుని నిజంగా చూడదు. చూస్తుందా? మనిషి తప్పును బట్టి మనిషి దేవుడు చూడగలుగుతాడా? దేవుడు ఇట్లానే ఉంటాడని ఎవడన్నా చెప్పగలుగుతాడా? లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మన పాపములని ఆయన మాను మీద మోసుకున్నాడంట, భరించినాడు. మన చింత యావత్తునంతటిని ఆయన భరించినాడు. అందుకనే చింతించకూడదు అని ఉంది. మీ చింతను ఆయన ఎవరు వేసినారు? ఎవరు భరించినారు? ఆయన భరించేసినాడు. చింతించవలదు ఏ విషయమందునో మనము తెలియజేయుడి దేవునికి విన్నపములతో. చింతించవలదు ఏ విషయమందునో తెలియజేయుడి దేవునికి విన్నపం. కాబట్టి ఎందుకు చింతిస్తున్నావు? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు మరణించినాడు. చింత తీయడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ బ్రతుకును మార్చడానికి, హృదయం మార్చడానికి, సంతోషంగా నన్ను బాగు చేయడానికి అనీతిమంతుడైన దేవుడు, పాపమెరుగని దేవుడు నీకోసం నా కోసం శాపగ్రాహి అయినాడు. అర్థమవుతుందా? ఈ దేవుని యొక్క విలువ నువ్వు గుర్తెరిగితే ఎక్కడికి పోవు. మూర్ఛ వస్తుంది. ఊరికే లేనిపోని అభాండాలు వేస్తారు. క్రైస్తవుడు ఎట్లా బ్రతకాలంటే నిష్ఠగా ఉండాల. ఇప్పుడు లేరు అట్లా. మిమ్మును బట్టే నా పేరు దూషించబడతా ఉంది అని రాయబడి ఉంది. ఒక క్రైస్తవుడు చూస్తే ఎట్లుండాలా? దేవుడు కనపడాల. వాడు అట్లా లేరు. ఎక్కడ కూడా ఉన్నారా? వెతికినా కనపడరు. వెతికినా కూడా కనపడరు. కాబట్టి దేవుడు ఎంత నీతిమంతుడు అంటే అంత నీతిమంతుడు. ఇంకా రాయబడి ఉంది రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో. ఎట్లా మనము నీతిమంతులంగా చేయబడుతున్నామంటే, చదవండి ఆ మాట. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఏమంట? మనము నీతిమంతులంగా తీర్చబడడానికి ఆయన అప్పగించబడ్డాడు. ఆయన మరణించుట ద్వారానే మనం నీతిమంతులమైనాం. లేకపోతే మనం అనీతిమంతులమే. మనలో నీతి లేదు. కాబట్టి ఎట్లా నీతిమంతులం అవుతున్నామంటే ఆయన మరణించుట ద్వారా. ఏమంట? ఎట్లా? ఆయన మరణించుట ద్వారా. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తూ వచ్చినాం. మనము ఎట్లా నీతిమంతులం అవుతున్నామో, దేవుడు చేసిన పనులు ఏంటివి? ఒక అనీతిమంతుడు నీతిమంతునిగా కావాలంటే ఏం చేస్తూ వచ్చినాడు ఆయన మన కోసము? ఏం చేసినాడండి? ఆయన విధేయత చూపినాడు. మొట్టమొదటిగా ఆయన చూపించిన విధేయతను బట్టి మనం నీతిమంతులమైనాం.
ఆయన మన పాపములను మాను మీద మోసుకొనుటను బట్టి ఆయన 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 మన మన పాపమంతటిని, మన పాప భారమునంతటిని ఆయన మోసుకున్నాడు. అందుకనే మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులమైనాం. ఆయన మరణించుట ద్వారా మనం నీతిమంతులమైతే వచ్చినాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరన్నా. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆ, 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 ఆ. నీతి కలుగునట్లు ఏముందా? నీతి కలగాలంటే ఏం చేయాలి? మనుషుడు విశ్వసించాలా, నమ్మాలా. నువ్వు నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుని అవుతావు. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి, దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డాడు. నువ్వు నీతిమంతుని కావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నమ్మాలా. నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుని అవుతావు. కాబట్టి ఇంకా ఏం రాయబడింది తెలిసిన? ఇదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రోమాపత్రిక 3:25. చదువు నేను. ఉమ్, 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 ఉమ్. విశ్వాసము ద్వారా, నమ్ముట ద్వారా అన్న మాటలు రాయబడినాయి అక్కడ. నమ్మడం వలన, విశ్వసించడం వలన నువ్వు నీతిమంతుని అవుతున్నావు. రక్తముతో కడగబడడం వలన, రోమపత్రిక 5:9, ఇదే రోమ 5:9లో ఎట్లా నీతిమంతులంగా కాబడుతున్నాం చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఎట్లా తీర్చబడ్డామో, ఎట్లా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం? రక్తము వలన నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనమందరం పరలోకానికి పోయిన తర్వాత ఇక్కడ చాలా తప్పులు చేసి ఉంటాం కదా, చాలా పొరపాట్లు చేసి ఉంటాం. నీతిమంతుడు లేడు, అక్కడ లేడు కదా, బైబిల్ చెప్పింది కదా మాట. అక్కడ పోయిన తర్వాత ఆయన అంటాడంట, హీ ఈజ్ జస్టిఫైడ్ అంటాడు. ఏమంటాడు? జస్టిఫైడ్ అంటే నీ పాపము లేనివాడు అని పాపమును కప్పేస్తాడు. ఆ పాపము రక్తము ద్వారా పాపమును కప్పేస్తాడు. ఈయనలో ఏ తప్పు లేదు ప్రభువా అని మన నిమిత్తమై ఆయన అక్కడ చెప్తాడంట. యేసు ప్రభు ఏం చెప్తాడు? ఈయనలో కళ్ళల్లో నీళ్లు గారిపోవాల్సిందే. ఏంది ప్రభువా? ఆయన ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడు, కప్పుతాడు. ప్రేమ ఏం చేస్తుందంట? దోషమును కప్పేస్తుంది. అనీతిమంతులమైన మనలకు, అర్హత లేనటువంటి మనకు అర్హత కలిగించినాడు. కాబట్టి ఇప్పుడు మనము ఊరికే మౌనంగా ఉండకూడదు, ఆయనను స్తుతించాల. ఒకప్పుడు నా నీతి ఎలా ఉండేదంటే, నా నీతి మురికి పేలికలతో ఉన్నది. నా నీతి స్వనీతి, నా నీతి దుర్నీతి, నా నీతి ఎట్లాంటిదంట? శాస్త్రుల నీతి, పరిసయుల నీతి. నా నీతి సంబంధమైనటువంటిది. నా నీతి చాలా వరస్ట్. నాలో నీతి లేదు మొట్టమొదటిగా, ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఇలాంటి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ రోజు లేచినాడు. ఇప్పుడు నువ్వు నేను నీతిమంతులంగా కాబడుతున్నాం. ఎట్లా కాబడ్డాము నీతిమంతులంగా? కేవలము ఆయన రక్తము ద్వారా, ఆయన మరణించుట ద్వారా. సరే, చదువుకున్నటువంటి లేఖన భాగాలు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇప్పుడు